హల్లెలూయా. ప్రభు నామానికి నిరంతర స్తుతి కలుగును గాక. ఈ సభలో పరిశుద్ధ గ్రంథం వచ్చి ఈరోజు మనకు ప్రభు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా చూసుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఏ విధంగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. వాక్య భాగాన్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి పేర్లు ఇక్కడ మనం కొన్ని చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని ఉద్దేశించి అనేకమైన పేర్లు ఉన్నాయి. అది మనం చూస్తున్నాం. వాటి పేర్లు అనవచ్చు, లేదంటే బిరుదులు అనవచ్చు. పేర్లు అనవచ్చు, బిరుదులు అనవచ్చు. ఆయా సందర్భాన్ని బట్టి ఒక్కొక్క పేరుకి తగ్గట్టుగా ఆయన కార్యాలు ఉంటాయండి. కాబట్టి ఇక్కడ యెషయా ప్రవక్తైనటువంటి యెషయా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందే మరి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచిస్తూ ఈ లేఖనాన్ని రాశాడు ప్రవక్తైనటువంటి యెషయా. ఈ లేఖనంలో కొన్ని బిరుదులు లేఖన పేర్లు యేసయ్యకి ఆయన పెడుతున్నాడు. అప్పటికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఆయన రాలేదు, శరీరధారిగా రాకముందు జరిగినటువంటి సంఘటన ఇది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ కొన్ని బిరుదులు మనకు కనిపిస్తున్నాయి. ఆ బిరుదులు లేకపోతే ఆ పేర్లలో మొదటిది ఏంటంటే ఆశ్చర్యకరుడు. ఏంటంటే చెప్పండి, ఆశ్చర్యకరుడు. ఈరోజు ఇక మాట మనం చూడబోతున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఆయన పుట్టింది మొదలుకొని మరణించి తిరిగి లేచేంత వరకు ఆయన జీవితం అంతా కూడా ఆశ్చర్యకరమే. ఆయన నమ్మిన వారి జీవితంలో ఆయన ఆశ్చర్యం చేసే దేవుడు. ఆయన జీవితం ఆశ్చర్యకరము, ఆయన పుట్టుక ఆశ్చర్యకరము, ఆయన మరణము ఆశ్చర్యకరము, ఆయన పునరుద్ధానం ఆశ్చర్యకరము. కాబట్టి ఆయన జీవితంలో ఏ కోణంలో చూసినా ఆశ్చర్యమైనటువంటి సంగతులు మనకు కనిపిస్తాయి. ఇలాంటి ఆశ్చర్యం కలిగించే సంగతులు మరి ఎవరి జీవితంలో ప్రపంచంలో కనిపించదు. ఏదో కొంతమంది ఏదో చెప్పుకుంటుంటారు, కానీ వాస్తవాలకు వెళ్ళాలి. కొంతమంది ఆధారం లేని మాటలు మాట్లాడతారు. ఆధారం లేని మాటలు నోటికి ఏది వస్తే అది మాట్లాడటం గొప్ప విషయం కదా. ఎందుకంటే తమది గొప్పది అనిపించుకునే దానికి లేని కూడా కొంతమంది చెప్పుకుంటారు. కానీ వాస్తవాలు కావాలి, చరిత్ర ఆధారాలు కూడా కావాలి. కొన్ని విషయాలకు ఆధారం లేకుండా ఎన్ని చెప్తే ఎట్లండి, ఆధారం లేకుండా చెప్పుకునే మాటలు ఎన్నో ఉండొచ్చు. అవన్నీ నమ్మేసే వాళ్ళని ఏమంటారంటే అమాయకులు అనాలి. కొన్నిటికి ఆధారం కావాలి, కొన్నిటికి విశ్వాసం కావాలి. అర్థమవుతుందా? కొన్నిటికి ఏం కావాలంటే నమ్మికతో ముందుకు వెళ్ళిపోవాలి. కొన్ని విషయాలకు ఏం కావాలి? ఆధారం కావాలి. చారిత్రకమైనటువంటి ఆధారము మనకు కావాలి. యేసుక్రీస్తు గురించినటువంటి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రతి మాటకు ఆధారం ఉంది. ఆధారం లేని మాట బైబిల్లో రాయబడం లేదు. బైబిల్లో ప్రతి మాటకు ఆధారం ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరుడు అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. బైబిల్లో మాత్రమే కాకుండా మన వ్యక్తిగత జీవితంలో యేసుక్రీస్తు వారు ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన కార్యాలను జరిగించున్నాడు. మనమే ఆశ్చర్యపడిపోతాం, ఇది అసలు ఎలా జరిగింది, ఇది అది ఏంటంటే యేసయ్యా నీకు సమస్తం సాధ్యమైన ఇది నువ్వు జరిగించావు అని ప్రభు అనేక సార్లు మనం స్తుతించిన సందర్భాలు ఉన్నాయి, గర్వించిన సందర్భాలు ఉన్నాయి. కనుక ఆయన ఆశ్చర్యకరుడని మన జీవితంలో కూడా మనం సాక్ష్యం ఇచ్చేందుకుగా ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించి ఆయన నిజంగా ఆశ్చర్యకరుడని తన పేరును తాను స్థిరపరచుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా.
నా నామమునకు నేను మహిమ తెచ్చుకోదను. దేవుడు చెప్తున్నాడు, తన నామానికైనా మహిమ తెచ్చుకునే దేవుడు అని. కాబట్టి అంత గొప్ప దేవుడిని మనం ఈరోజు ఆరాధన చేయబోతున్నాం, గణపరచబోతున్నాం. ఆత్మతో సత్యముతో మనం ఆరాధించే వారంగా ఉండాలి, సరేనా? కాబట్టి మనం చక్కగా ఆరాధన చేయాలంటే దేవుని వాక్యం మనం జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అంశాన్ని మనం చూడబోతున్నాం కనుక కొన్ని విషయాలు మన బైబిల్లో చూడాలి. ఈ సమయంలో ఎన్నో ఉండొచ్చు, అన్ని మనకు తెలియదు కాదు కదా చూడాలి. కొన్ని చూద్దాం, మనకు దేవుడిచ్చినటువంటి ఈ సమయంలో కొన్నిటిని మనం చూడడానికి జాగ్రత్త పడతాం. ఇందులో మొదటిగా చూడాలి, మొదటిగా ఆయన చిన్నతనంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన మనం చూడబోతున్నాం. అదేంటంటే లూకా సువార్తలకు మనం వచ్చినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 46, 47, 48 3 వచనాలు మనం చూద్దాం. 3 దినములైన తరువాత దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచి ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరమునకును విస్మయముందరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడని. ఆయన తల్లి నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా. చూడండి, ఇక్కడ లూకా సువార్తలో మనం కొన్ని మాట చూసాం. మరి 2వ అధ్యాయంలో 46 నుంచి 48 వచనాలు ఏం చూస్తున్నామంటే యేసుక్రీస్తు వారికి ఇంచుమించు 12 సంవత్సరాల వయసు ఉంది. ప్రతి సంవత్సరం కూడా యెరూషలేములో జరిగే పస్కా పండుగకు వెళ్ళడం వాళ్ళకు అలవాటు. ప్రతి సంవత్సరం అంటున్నారండి. ఎక్కడ జరుగుతుంది ఆ పండుగ? యెరూషలేములో జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఆయా ప్రాంతాల నుంచి అనేకులు గుంపులుగా యెరూషలేము చేరుకుంటారు. ఆ రోజు ఆ పస్కా పండుగ అక్కడ ఆచరిస్తారు. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క తల్లిదండ్రులు కూడా యేసుక్రీస్తును వెంటబెట్టుకొని వాళ్ళ బంధువులతో మిత్రులతో కలిసి సంతోషంగా ఆనందంగా యెరూషలేముకు వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు యొక్క వయసు 12 సంవత్సరాలు. బాలుడు, 12 సంవత్సరాల బాలుడు ఆయన, సరేనా? మరి అక్కడ పండగ వాళ్ళు జరుపుకున్నారు. అయిపోయింది, పండగ దినాలు అయిపోయింది. ఎవరి ఊరికి వాళ్ళు బయలుదేరుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? యేసుక్రీస్తు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? నజరేతు నుంచి వచ్చారు. నజరేతు నుంచి యేసుక్రీస్తు వారి తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు కలిసి వచ్చారు. అక్కడికి పండగ ఆచరించారు. ఆచరించిన తర్వాత తిరిగి బయలుదేరుతున్నారు. ఆ తల్లిదండ్రులు అంటే మరియమ్మ గారు, యేసప్ప గారు మరి మాటలు పడి బిడ్డను మర్చిపోయారేమో, లేక 12 ఏళ్ల పిల్లడే కదా మాకు వస్తున్నాడు అనుకున్నారేమో. కానీ మరి 3 రోజులుగా ప్రయాణం అయిపోయింది. అంటే వాళ్ళ ప్రయాణం 3 రోజులు గడిచిపోయింది. అప్పుడు చూస్తున్నారంట, ఏంది 3 రోజులు అంటే యేసుప్రభు కనిపించడం లేదని. ఆ కుమారుడు కనిపించలేదు అక్కడ అని బంధు దగ్గర లేరు. మా అబ్బాయి చూసారా, మా అబ్బాయి చూసారా, మా అబ్బాయి చూసారా? అయ్యి మా దగ్గర చూడలేదు. అయ్యే మీతో వచ్చానేమో అనుకున్నాను, నేను వాళ్ళతో వచ్చానేమో అనుకున్నాము. చూసారా అలా అనుకున్నారంట. వాళ్ళకి భయం అయిపోయింది. ఎవరిని అడిగినా మాకు తెలియదు సమాధానం చేసరికి వాళ్ళు భయపడిపోయి తిరిగి వాళ్ళు యెరూషలేముకే వచ్చారు. వచ్చేసరికి ఒక దగ్గర చాలా మంది జనాలు కూడున్నారు. జనాలు ఏం జరిగిందా? మనకైతే చాలా సార్లు భయపడిపోతుంటాం కదా, కొన్నిసార్లు భయపడిపోతుంటాం. ఎందుకంటే మనం ఒక టెన్షన్ ఉన్నప్పుడు అక్కడ ఏదో జరిగితే అక్కడ మన వాళ్ళకి ఏమైనా జరిగిపోయింది మనం భయపడిపోతాం. అక్కడ గుంపుగా జనాలు ఉన్నారు. వీళ్ళ తల్లిదండ్రులు ఆ గుంపులో వెళ్ళి చూస్తే అక్కడ జరిగిన సంఘటనలు తెలుసా? 12 సంవత్సరాల వయసు కలిగిన యేసుక్రీస్తు వారు అక్కడ జ్ఞానులు, పండితులు ఉంటే వాడు మాట్లాడుతుంటే వారి దగ్గర కూర్చొని వారి మాటలు వింటున్నాడు, ఆలకిస్తున్నాడు. అంత మాత్రం కాకుండా తిరిగి వారికి ప్రశ్నలు వేస్తున్నాడు అంట. హల్లెలూయా. ఆయన ఇచ్చినటువంటి ఆయన వేసే ప్రశ్నలకు, ఆయన ఇచ్చే ప్రత్యుత్తరానికి అక్కడ ఉన్న వారందరూ ప్రజలు విస్మయం పొందినారు. అది చూసిన తల్లిదండ్రులు కూడా అంటే యోసేపు, మరియ కూడా ఆశ్చర్యపడిపోయినారంట. మా అబ్బాయినా, నిజంగా మా అబ్బాయినా, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అని తల్లిదండ్రులతో సహా ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారంటే. చూసారు ఆయన ప్రజ్ఞకు లేక ఆయన వివేకానికి
అనేకులు ఆశ్చర్యపడ్డారు. నిజమే, మన యేసుక్రీస్తు అనంత జ్ఞాని, సర్వజ్ఞాని. ఆయన పరిచయం ఆరంభించడానికి ముందే ఆయన జ్ఞానాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపడిపోయినారంట. ఇంత తల్లిదండ్రులకే తెలియదు, నా కుమారుడికి ఇన్ని విషయాలు తెలుసా, ఇంత అర్థం చేసుకునే వయసు ఈ చిన్నతనంలో ఉందా. ఒకసారి మన పిల్లలతో కూడా మనం చాలా తక్కువ అంచనా వేస్తుంటాం. వాడికి ఏం తెలియదు, వాడికి ఏం తెలియదు అని అంటారు. కొన్నిసార్లు అర్థం అవుతుంది, వీడికి నాకన్నా ఎక్కువ తెలుసు అని. హల్లెలూయా. ఇతరులకు ఈ అమ్మాయికి ఏం తెలీదు అంటాము, వీడికి ఏం తెలీదు అంటున్నా. మా అమ్మాయికి ఒక జ్ఞానమే తెలియదు అంటావు. కాదు, పక్క సంవత్సరం లేచిపోయింది. ఓ ఏమో ఇంత జ్ఞానం వచ్చింది. లోక జ్ఞానం ఎవరితో ఎలా మాట్లాడాలో మా అమ్మాయికి తెలీదు. మా అమ్మాయి బంగారం, మా పిల్లోడు బంగారం. తెలుస్తుంది కొంతకాలం నేను బంగారమో ఇతడో రాగో వెండో. ఇంత జ్ఞానం వచ్చింది చేసిందండి. ఆయన ఏసే చెప్పింది లౌకిక జ్ఞానం కాదు, పాప సంబంధమైన జ్ఞానం కాదు, కానీ పరిశుద్ధత కలిగినటువంటి పరలోకపు జ్ఞానాన్ని యేసుక్రీస్తు వారు అతి చిన్న వయసులోనే ఆయన చూపినప్పుడు అనేకులు ఆశ్చర్యపడ్డారు. ఇటువంటి జ్ఞానాన్ని, యేసే కలిగిన జ్ఞానాన్ని మానవుడు కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి. అటు జ్ఞానాన్ని చూపించి ఆశ్చర్యపరిచిన యేసుని ఈరోజు మనం గర్వపరచాలి. హల్లెలూయా. రెండో విషయం చూడండి, ఆయన పరిచయంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఇది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28-29 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28-29 వచనాలు. ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఆయన ఏలయనగా ఆయన వారి శాస్త్రం వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను. చూసారు, ఇక్కడ యేసయ్య బోధన చూసి ఆశ్చర్యపడ్డారంట. జన సమూహం ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. యేసుక్రీస్తు వారు పరిచర్యను ఆరంభించినప్పుడు ఆయన ఉపదేశాన్ని విని అనేకమైన జనులు ఆశ్చర్యపడ్డారు. ప్రజలు యేసుప్రభు యొక్క బోధ వినడానికి ముందే శాస్త్ర బోధ వినున్నారు, పరిసయ్యుల బోధ వినున్నారు, అనేకుల బోధ వినున్నారు. బోధ వినలేదని చెప్పట్లేదండి. ప్రజలు చాలా మంది బోధ వినారు అంతకు ముందే. యేసయ్య బోధకు ముందే వేరే వాళ్ళు బోధ వినేశారు. ఇప్పుడు యేసుప్రభు యొక్క బోధ వింటున్నారు. యేసుప్రభు బోధకు ఆ శాస్త్రులు పరిశీలన అనబడిన ఆ దినాల్లో ఉన్నటువంటి వారి యొక్క బోధకు ఉన్న డిఫరెంట్ వాళ్ళకి అర్థమవుతుంది. ఉన్న వ్యత్యాసము, ఆ తేడా వారికి అర్థమవుతా ఉంది. ఇంత తేడా ఏంటంటే వాళ్ళు ఆశ్చర్యపడిపోయినారంట. ఈయన శాస్త్రం వలె పరిశీలన వలె కాక ఎలా బోధిస్తున్నాడంట? అధికారము గల వాని వలె బోధిస్తున్నాడు. అధికారం ఇచ్చినప్పుడు ఎలా తల్లిదండ్రులు ఉన్నారండి, మనకు వాళ్ళు చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే అధికారంతో చెప్తారు వాళ్ళు. ఎందుకంటే నా బిడ్డలు నువ్వు నా బిడ్డలు, నీ మీద ఒక అధికారం ఉంది అని చెప్పి ఒక అధికారంతో మన బిడ్డతో మనం మాట్లాడతాం. అవునా కదా? అధికారంతో. అది వేరే పిల్లలతో అలా మాట్లాడతాం, మనం బయట వాడతాం అలా మాట్లాడతాం. ఆయన అది కాదు, ఆయన కాస్త ఇండైరెక్ట్ గా మాట్లాడతాం. డైరెక్ట్ గా మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే మన పిల్లడు వాడికి మనం ఏది చెప్పాల్సిన అవసరం ఏముందని ఏదో చెప్పాల్సిన కొన్ని చెప్తుంది, కానీ అన్ని కూడా మన బిడ్డతో చెప్పినట్టు మనం చెప్పాలి. ఎందుకంటే వేరే వాళ్ళ మీద మనకు అధికారం ఉండదు, మన బిడ్డల మీద అయితే మనకు అధికారం ఉంటుంది. కాబట్టి ఓపెన్ గా చెప్తాం, చాలా విషయాలు ఓపెన్ గా చెప్తాం. వాడు బాధపడ్డా పర్వాలేదని చెప్తాం. అలాగే యేసుక్రీస్తు వారు మనం తన సొంత బిడ్డలుగా ఇచ్చి ఉన్నాడు. మన ఆయన బిడ్డలు అంతే. మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు, ప్రేమించే వ్యక్తికి అధికారం ఉంటుంది. ప్రేమించే వ్యక్తికి ఏముంటుంది? అధికారం ఉంటుంది. ఎందుకంటే నేను ప్రేమిస్తున్నా, నేను ప్రేమిస్తున్నప్పుడు నీ మీద నాకు అధికారం ఉంటుంది. అధికారంతో నేను వాస్తవాలు మాట్లాడతాను నీతో. ప్రేమించే వ్యక్తి ఎదుటి వారి గురించి ఏం కోరుకుంటాడు? ఎవరైతే మనం ప్రేమిస్తాం వాడు బాగుండాలని కోరుకుంటాం. వాడు పొరపాటు చేస్తే వెంటనే సరిదిద్దాలని కోరుకుంటాం. వాడి మన ప్రమాదం జరుగుతుంది వెంటనే చెప్తాం, నీ పలానా ప్రమాదం జరుగుతుంది జాగ్రత్త, పలానా వ్యక్తితో నువ్వు చాలా చదువుగా ఉన్నావు జాగ్రత్త, ఇదిగో పలానా వ్యక్తితో నువ్వు ఇలా ఉన్నావు నువ్వు జాగ్రత్త, తర్వాత నీకు ఇబ్బంది అవుతుంది, లేకపోతే నువ్వు పని చేస్తున్నావు, నువ్వు పెద్ద సమస్యలు ఎదుర్కొంటావు జాగ్రత్త. ఎందుకు చెప్తావు అంటే మనకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే చెప్తాం.
అధికారంతో చెప్తాడు. ఎందుకంటే వాళ్ళని ప్రేమిస్తున్నాం కదా, మనం ఎవరైతే ప్రేమిస్తున్నామో వాళ్ళకి కీడు జరగకూడదని మనం ఓపెన్ గా చెప్తాం, అధికారంతో చెప్తాం. అలాగే యేసు ప్రభువు వారు కూడా అధికారంతో చెప్తున్నాడు, ఉన్నతిగా చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు ముక్కు సూటిగా మాట్లాడతారండి. అవును అంటే అవును, కాదంటే కాదంతే, ఇంకా వేరే మాట లేదు. అవును కాదు, కాదు అవును. కొంతమంది ఏదైనా సమాధానం చెప్తే అవునా కాదంటే అవును అంటే ఒక రకంగా తలకాయ చెప్తారు, కాదంటే ఒక రకంగా తలకాయ చెప్తారు కదా. కొంతమంది అర్థమే కాదు, రౌండ్గా చెప్తారు, అది అవునా కాదా అర్థం కాదు. అలా ఎలా చెప్తారు? అవునని చెప్తున్నారా కాదు అని చెప్తున్నారా అర్థం కాని రీతిలో వాళ్ళు ఎలా పడితే అలా తలకాయ చెప్పేస్తున్నారు అన్నమాట. నువ్వు రౌండ్ చెప్తారు అంటే ఏ దాని అర్థం ఏంటి? అవునని చెప్తున్నావా కాదని చెప్తున్నావు కదా. కానీ యేసయ్య అలా కాదండి, ఆయన నిక్కచ్చిగా ఉన్నట్టుగా చెప్పే దేవుడిగా ఉన్నాడు. ఆయన గ్రంథంలో అలాగే ఆయన రచించాడు, తన ఆత్మ చేత రచించాడు, తన సేవకుల చేత రచించాడు. ఆ మాట ఇప్పటికీ మనం బైబిల్ చూస్తున్నాం. అందుకే ఆనాటి ప్రజలు ఆశ్చర్యపడ్డారు. కానీ ఈ శాసన పరిస్థితుల బోధ అలా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రజలను నిజంగా ప్రేమించడం లేదు, శాస్త్ర పరిస్థితులు ప్రేమించడం లేదు, కేవలం వారి దగ్గర నుంచి లాభాన్ని మాత్రమే ఆశిస్తున్నారు. అంటే నువ్వు ఇస్తే చాలు, నాకు నీ దగ్గర నుంచి 1000 రూపాయలు రాబట్టుకోవాలా, నేను బాగా ఉప్పించి పప్పు పెట్టి 10,000 ఎలా లాగాలా అని మాట మనం చూస్తుంటాం కదా. చిన్న డబ్బాలు కాదు, డబ్బాలు పెట్టడం ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే ప్రజలు కూడా డబ్బా కొట్టించడం చాలా ఇష్టం అన్నమాట. నా పేరు నలుగురు మధ్య వినిపించాలి, చర్చిలో అందరి ఎదుట నా పేరు వినిపించాలి, నా గురించి గొప్పగా చెప్పాలి. దేవుడే ప్రేరేపిస్తే చెప్పడం అది వేరే విషయం అండి. నువ్వు వద్దనుకున్నా దేవుడు కొన్నిసార్లు చెప్పిస్తాడు. కానీ కొంతమంది అలా ఉండదు, వాళ్ళకి ఆశ అనమాట, డబ్బా కొట్టాలి వాళ్ళ గురించి. అమ్మో ఫలానా బ్రదర్ అప్పు ఆయన లేకపోతే సంఘం లేదు, అయ్యో ఆమె లేకపోతే ఈ పరీక్ష లేదు, ఎంతో చేసేసేంత అవసరం లేదు. ఈ దినాల్లో ఉన్నట్టు ఆ దినాల్లో కూడా కొంతమంది అలా డబ్బాలు కొట్టించుకునే ఆ అలవాటు ఉంది. కాబట్టి ఈ శాసన పరిషత్తులు ఏం చేశారంటే వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు మాట్లాడేదన్నమాట. మాట్లాడతారు, ఏం మాట్లాడతారు? ఉప్పిస్తూ మాట్లాడతారు, అంతేగాని వాళ్ళకి వాస్తవం చెప్పరు. వాళ్ళు బాగుపడినా వీళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు నాశనం అయిపోయిన సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళని వీళ్ళు ప్రేమించడం లేదు. ఏం చేస్తున్నారు? కేవలం స్వార్థపరంగా వారి దగ్గర నుంచి కొన్ని పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి కొన్ని గొర్రెలకి అర్థం కాదు ఇది. అలా నిమిరి తెచ్చారు అంటే అబ్బా ఎటో వెళ్ళిపోతాయి, 4 మాటలు తీయగా మాట్లాడతారు, ఎటో వెళ్ళిపోతాయి. పోవా ఎంత పొగిడేశారు అంతే. గమనించారు వేసే మాటలు అలా ఉంటుంది. లంపకాయ కొట్టినట్టు ఉంటుంది కొన్ని మాటలు. కానీ ఆ మాటలే మనకు మీరు చేస్తారన్నది మనం మర్చిపోయి. ఎందుకంటే ఆయన చక్కగా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడంటే అందులోనే నిజమైన ప్రేమ ఉంది, నిజమైన ప్రేమ అందులో ఉంది. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడితే మనం బాగుపడాలని, ప్రేమించే వ్యక్తి బాగుపడాలని కోరుకుంటాడు. ఆయన మనం బాగుపడాలని కోరుకుంటున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, బాగుపడాలని కోరుకుంటాడు. కాబట్టి ఆయన చాలా చాలా ఖచ్చితంగా బైబిల్లో మాట్లాడుతున్నాడు. ఆయన శాస్త్ర పరిస్థితుల మాటలు అలాగా వినే మీరు చర్చికి రాకపోయినా పర్వాలేదు, కానీ మీరు దర్శభాగాలు మాత్రం పంపడం మర్చిపోకమ్మా అంటుంటారు. చర్చి రాకపోయినా పర్వాలేదు, దర్శభాగాలు మాత్రం పంపించాలి. ఎందుకు దర్శభాగం? వ్యక్తి రాకుండా దర్శభాగం దేనికే? దేవుడు దర్శభాగాన్ని కానుకలు కాదు ముందు కోరుకునేది. కానుకలు దర్శభాగాలు కోరు నిన్ను కోరుతున్నాడు ఆయన, నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వు కావాలి యేసు ప్రభుకి. ఆ తర్వాత నుంచే కాను కావచ్చు, నుంచే బహుమానం కావచ్చు, నుంచే దశమ, అది సెకండ్ వన్. ఫస్ట్ వన్ నువ్వు కావాలి. నువ్వు లేకుండా ఈసారి వద్దంటాడు. నువ్వు లేనప్పుడు నాకు ఎందుకు, నువ్వు నాకు కావాలి. అది యేసయ్య బోధ. కానీ ఈరోజు ఎట్లా మారిపోతుంది ప్రపంచం, క్రైస్తవ్యం ఎలా మారిపోతుంది. అన్నిటికీ ప్రతి చిన్న దానికి పేరు కావాలి. చాలా చాలా సంఘాలు మనం చూస్తుంటాం. ఫలానా అమ్మగారు 100 రూపాయలు ఇచ్చారు,
అలా బ్రదర్ గారు 500 రూపాయలు అవసరం అది. నీ కుడి చేతికి ఇచ్చేది ఎడమ చేతి కూడా తెలియకూడదు. కుడి చేతి ఇచ్చేది ఎడమ చేతి నీ చేతికి తెలియకూడదు. అంత రహస్యం. నీ కుడి చేతి ఇచ్చేది నీ ఎడమ చేతికే తెలియకూడదు అంటే అర్థమైంది. అంత రహస్యం. కానీ ఇప్పుడు పూర ఊదించుకుంటున్నారు. ఎవరు పూర ఊదించుకోవాలో తెలుసు బైబిల్లో? పూర ఎవరు ఊదించుకున్నారు? ఏసే ఊదించుకోవాలా అంటే డబ్బా ఏసే కొట్టించుకోవాలా. ఈ శాస్త్రులు పరిశీలన పడిన వాళ్ళు డబ్బాలు కొట్టించుకున్నారు, కానీ వేసుకుని వారు ఎక్కడ డబ్బాలు కొట్టించుకోవాలి. చాలా దగ్గర నేను ఒకప్పుడు అన్యుడిగా ఉన్నప్పుడు ఏసేని ఎరగని దినాల్లో ఆ గుళ్ళు గోపాలానికి వెళ్ళినప్పుడు అక్కడ మన కొన్ని వస్తువులు ఉంటాయి కదా, ఫ్యాన్ అని చైర్ ఉంటాయి కదా, అక్కడ పలానా దాత అని పేరు రాసి ఉంటుంది అనమాట. ఈ ఫ్యాను పలానా అమ్మగారు శ్రీ 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 పలానా అమ్మగారు ఇచ్చారు. ఇక్కడ ఉన్న చైర్లు శ్రీ 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 పలానా అయ్యగారు ఇచ్చారు. అలా ఈ తలుపు, ఈ దేవాలయం తలుపు పలానా మరి ఎమ్మెల్యే గారు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, పిలిచే పేర్లు ఉంటాయండి. అది మనకేం తెలుసు అన్యులు కదా. ఓహో ఇలాంటి రాసుకుంటారేమో. క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత కొన్ని చర్చెస్ లో, చాలా చర్చెస్ లో పేర్లు రాసేసారు. అసలు మనం ఆ గుడిగాకి బదులు ఉంటాయి, వాటి మీద పేర్లు రాసేసారు. పలానా అమ్మగారు ఇచ్చారు, అయ్యగారు ఇచ్చారు, ఫ్యాన్ అమ్మగారు ఇచ్చారు, అయ్యగారు ఇచ్చారు, కాలు పెట్టి ఫలానా ఇచ్చారు, ఇంకొకరు ఫలానా ఇచ్చారు. గడప దగ్గర పేరు, రాయికి పేరు కావాలి మనకి. ఇప్పుడు ఇక్కడ కాదు మన పేరు రాయబడవలసింది. ఎక్కడ రాయబడాలో తెలుసా? పరలోకములో రాయబడాలి. హల్లెలూయా. పరలోకములో రాయబడకుండా నీ చర్చి గోడల మీద, తలుపుల మీద, ఫ్యాన్ల మీద, కిటికీల మీద రాసుకుంటే అక్కడ రాయబడదు నీ పేరు అంతే. ఎక్కడ ఎవరు పొరపాటు రాసిన అయ్యా దయచేసి నా పేరు రాయపడండి అని చెప్పాలి మనం. నా పేరు రాయపడండి, ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను, నాకు దేవునికి తెలిస్తే ఇచ్చాను. హల్లెలూయా. ఎప్పటికీ మన చర్చిలో ఆ సిస్టమ్ ఉండదు. ఇప్పటివరకు లేదు, ఎప్పటికీ రాదు. 10 లక్షలు ఇచ్చినా కూడా అనౌన్స్మెంట్ ఉండదు, పేరు రాయబడదు. మొత్తం మీద అందరూ సహకరించారు. ఎవరి శక్తి కొలది వాళ్ళు సహకరిస్తారంటే 10 రూపాయలు ఇచ్చేవాడు ఉంటారు, 10,000 ఇచ్చేవాడు ఉంటారు. ఎవరి శక్తి కొలది వాళ్ళు అంతే. ఫలానా గారు 10 రూపాయలు ఇచ్చారు, 5,000 రూపాయలు ఇచ్చారు అని చెప్పి సంఘం కాదు ఇది. అంతా సమానం, ఎవరి శక్తి కొలది వాళ్ళది. కాబట్టి ఇక్కడ మూడవది మనం ఏం చూస్తున్నామంటే ఆయన బోధకు ఆశ్చర్యపడ్డాడు. ఆయన బోధకు ఆశ్చర్యపడ్డాడు. ఈనాటి బోధ, క్రైస్తవ బోధ కడుపు నింపుకునే బోధ, ఆస్తి పాస్తులు సంపాదించుకునే బోధ. అందరూ చెప్పట్లేదండి, ఎక్కువ శాతం ఇలాగే ఉంది. ఎక్కువ శాతం క్రైస్తవం ఎలా ఉందంటే కడుపును నింపుకునే బోధ, ఆస్తి పాస్తులు సంపాదించుకునే బోధ. ఈ బోధతోనే నిండిపోతుంది. వాస్తవం చెప్పట్లేదు నువ్వు ఇలా ఉంటే పరలోకానికి వెళ్తావు, ఇలా ఉంటే నువ్వు పరలోకానికి పోవు, నువ్వు జాగ్రత్త, నువ్వు సరి చేసుకునే బోధ పోయింది. నువ్వు ఎలాగన్నారా, ఏ డ్రెస్ చేసుకున్నారా, ఎలాగన్నారా అది సంబంధం. నువ్వు ఎక్కడన్నా కూర్చో, నువ్వు విను, వినకపో, నిద్రపో, నువ్వు ఎలాంటి అసభ్యకరమైన డ్రెస్ వేసుకొచ్చి నాకు సంబంధం లేదు, నువ్వు చర్చికి ఎప్పుడు వచ్చి నాకు సంబంధం లేదు, నువ్వు విలాసిస్తే చాలు. ఎంత రోగం పుట్టిస్తున్నారంటే దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటూ ఈరోజు చూడండి, మరి బావిలో కప్పలాగా ఇక్కడే ఉంటే మనకు అన్నీ తెలియదు. కొన్ని బయట వాతావరణం చూసినప్పుడు క్రైస్తవులు ఇలా ఉంటారా, అన్యులు కూడా ఇటువంటి డ్రెస్సులు వేయలేమో అనిపిస్తుందండి. అన్య జనులు కూడా ఇలాంటి గుట్టలు వేయలేమో, ఇంత అసభ్యకరమైనటువంటి వస్త్రాలు వేస్తున్నారు. చర్చికి వేసుకుంటారు. మీరు చర్చికి వచ్చారా, ఎక్కడికి వచ్చారా అర్థం కాదు. అన్యులు కూడా వేయలేమో. అన్యులు బయట వేసినా కొంతమంది వాళ్ళ గుళ్ళకు దేవాలయానికి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా మంచిగా వేసుకెళ్తారు, పద్ధతిగా బయట ఎట్టున్నారు. కానీ మన వాళ్ళు బయట అంటున్నారు, లోపల అంటున్నారు. నేను మన సంఘం గురించి చెప్పట్లేదండి, టోటల్ క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నాను. దయచేసి మిమ్మల్ని ఎందుకు అనుకున్నానని అంటం లేదండి. క్రిస్టియానిటీ అయిపోయింది ఈరోజు, సభ్యతలు కావాలి. ఇలాంటి విషయాల్లో బైబిల్ ఎంత ఖచ్చితంగా ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి అందుకని ఆయన మొదటి ఆ దినాల్లో ఆశ్చర్యం కలిగింది. ఆ దినాలు వాళ్ళు అలా మాట్లాడి శాస్త్రపరిచారు మాట్లాడలేదు. కానీ ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారంటే, ప్రజలు కోరిక ఎలా ఉందంటే, బోధకులు అంటే ఎలా ఉండాలంటే మమ్మల్ని హెచ్చరిక చేయకూడదు. అంటే ప్రజల ఉద్దేశం మమ్మల్ని ఖండించకూడదు,
మమ్మల్ని నొప్పించే మాటలు మాట్లాడకూడదు. అవసరమైతే నాకు జోక్ వేసి నవ్వించాలి. మేము ఎలా ఉన్నా మమ్మల్ని పట్టించుకోకూడదు. ఇలా ఉండాలన్నమాట. ఎలా ఉంటే మాకు ఆయన మంచి పాస్టర్, ఈ పాస్టర్ కళకాలం మాతో ఉండాలి ఆయన కోరుకునే ప్రజలు ఎక్కువ మంది ఉన్నారండి. ప్రజలు ఒకటి సేవకులు చెప్పడం, ప్రజలు కూడా అలాగే ఉన్నారండి. ప్రజలు బట్టి సేవకులు కొంతమంది అంటే మొదట కఠినంగా మాట్లాడే సేవకులు కూడా కొంతమంది చూసి మరి మన ఇంత కఠినంగా ఉంటే చాలా కష్టమైపోతుంది, కొద్దిగా మనమే మారదాం, వాళ్ళు మారరు కానీ మనమే మారదామని ఒకప్పుడు ఖచ్చితంగా మాట్లాడిన సేవకులు కూడా అక్కడక్కడ కొంత మెల్లగా బెండ్ అయిపోయారు. ఏదంటే ఖచ్చితంగా ఉంటే కడుపు మీద కడిగుడ్డ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే కడిగుడ్డ వేసుకోవాలి. పిల్లల అవసరం తీరటం లేదు, పిల్లలు దూరం చేస్తున్నారు. ఇంకేం చేయాలా? బెండ్ అవుదాం. కఠినమైన బోధలు వద్దులే, పైనే చెప్పుకున్నావా, నవ్వించామా, పొగిడామా, నాకు శృతి పాట పడే శృతి చప్పట్లు కొట్టేసామా, రావాల్సింది నాకు కొనేసామా. ఇలాంటి మనకొద్దు, అలాంటి బతుకు మనకొద్దు. అలా బతికేదానికి ఏదైనా పని చేసుకుని బతుకోవచ్చు. సేవ చేయాల్సిన అవసరం లేదండి. సేవ చేసిన అవసరం లేదు. ఎన్నో పనులు ఉన్నాయి. ఏ పని చేసినా బైబిల్ చెప్తుంది, ఏ పని చేసినా లాభమే కలుగును. నేను ఏదైనా పనికి వెళ్తే కనీసం 25,000 కాదు, నాకు 20,000 సంపాదించుకోలేనా? 25,000 కదా, హ్యాపీ పనికి 8 డబ్బు సంపాదించుకున్నాను, నాకు అవసరం లేదు. అంతేకాని ఇక్కడ బోధ మార్చకూడదు. బోధ అంటే తర్వాత మరొక విషయం చూద్దాం. మరొక విషయం చూసి మనం తర్వాత ముందుకు కొనసాగుదాం. కానీ ఇక్కడ మనం దేనికి చూస్తున్నాం, ఏ విషయం చూస్తున్నామంటే ఆయన బోధకు ప్రజలు ఆశ్చర్యపడ్డారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 14 చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 14 అయితే ఆయన ఒక్క మాటకైనను వారికి ఉత్తరం లేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడండి. ఎవరు అధిపతి? పిలాతు. యేసు ప్రభు వారి మీద అనేకమైన నేరాలు మోపి పిలాతు ఎదుట నిలబెట్టారండి. ఆ ప్రధాన యాజకులు కావచ్చు, శాస్త్ర పరిచయాలు కావచ్చు, పెద్దలు కావచ్చు, చాలా మంది యేసుకి వ్యతిరేకంగా మారిపోయారు. యేసు ప్రభుని ఎలాగైనా హతమార్చాలి. ఎందుకంటే అప్పటికే యేసు ప్రభు చాలా పేరు చేసింది. ఆయన ఫాలో అయ్యే వాళ్ళు చాలా రోజులు పెరిగిపోతూ ఉన్నారు. ఇక ఇలాగే కొనసాగితే ఇక మనల్ని ఎవ్వరు పట్టించుకోరు. కాబట్టి ఏదో ఒకటి చేయాలి. తండ్రి మనంతా కలిసి కుట్ర పన్ని ఈ వ్యక్తిని నాశనం చేయాలి అని అనుకున్నారండి. యేసు ప్రభు గురించి అది అనుకున్నారు. నిజమే, ఇప్పటికీ ఏ ఫీల్డ్ అయినా కావచ్చు అండి. ఒక దేవుని సేవ మాత్రమే కాదు, ఏ ఫీల్డ్ లో ఒక వ్యక్తి అభివృద్ధి అవుతున్నాడు అంటే, అతని పేరు వస్తుంది అంటే ఏం చేస్తారు తెలుసా? మెల్లగా కుట్ర పన్నే వాళ్ళు పెరిగిపోతుంటారు. మెల్లగా కుట్ర పన్నే వాళ్ళు పెరిగిపోతారు. అతని కీడు తలపెట్టాలనుకున్న వాళ్ళు పెరిగిపోతారు. అలాంటి బయట కలిగిన వాళ్ళతో ఒకటవుతారు, ఒక టీం అవుతారు. ఎక్కడ దెబ్బతీయాలి, ఎలా దెబ్బతీయాలని ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే అతను గొప్పవాడైపోవడం మాకు ఇష్టం లేదు అనేసి ఎలాగైనా హతమార్చాలని, అతని జీవితాన్ని నాశనం చేయాలని ప్రతి ఫీల్డ్ లో ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే లోక సంబంధమైన విషయాలు ఉంటే అది పెద్ద ఆశ్చర్యం కాదు, కానీ దైవికమైన విషయాలు పడినటువంటి పరిస్థితులు ఉంటాయండి. తొక్కేసేయాలి కానీ ఎలాగైనా రాకూడదు. కానీ ఎవరి వల్ల కాదు అది. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని ఎవరు కూడా ఆపలేరు, ఎవరి వల్ల కాదు. యేసు ప్రభు వారి మీద నిందలు మోపారు, అబద్ధపు సాక్ష్యాలు పెట్టారు, ప్రజలందరూ ఒక్క మాట మీద చేశారు, ప్రజలందరినీ ప్రోత్సాహపరిచారు. మీరందరూ యేసు ప్రభుకు సిలువ వేయమని చెప్పండి అని ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు అందరూ కూడా ప్రజలతో ఏం చేశారంటే వాళ్ళు ఒప్పించి వాళ్ళకి ఏదో చెప్పేసి ఆ సభలకు తీసుకొచ్చినప్పుడు ప్రజలందరూ ఒకటే చెప్తున్నాడు, ఆ యేసు ప్రభు సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. అప్పుడు పిలాతు అడుగుతున్నాడు, ఏమయ్యా ఏంది మౌనంగా నువ్వు? నీ మీద ఇన్ని నేరాలను మోపుతుంటే, నిందలు వేస్తూ ఉంటే నువ్వు మౌనంగా ఉన్నావేంటి? ప్రత్యుత్తరం ఏం చెప్పవా? నిజంగా అపరాధం చేసిన వ్యక్తి కూడా
అతని మీద నింద మోపింది. అయ్యా నేను చేయలేదు, నాకు తెలియదు అంటాడు. తప్పు చేసిన వ్యక్తి కూడా ఏమన్నాడు, నాకు తెలియదండి, అస్సలు చేయలేదండి, అసలు నేను చూడలేదండి, నేను అక్కడ ఉండలేదండి, నాకు సంబంధం లేదండి. అయ్యో నా మీద అబద్ధాలు చెప్తున్నారు. ఇది నిజంగా చేసిన వ్యక్తి కూడా. కానీ ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, ఏ అపరాధం చేయలేదు. ఆయన మీద కుట్ర పన్ని అసూయతో అనేకులు ఆయన మీద అబద్ధాలు పలుకుతున్నప్పుడు కూడా ఆయన ఏం చేశాడు తెలుసా? వదకు తేపడిన గొర్రె పిల్లలాగా మౌనంగా నిలబడ్డాడు. హల్లెలూయా. మనం అంటుంటాం, మనం ఏమన్నా నలుసుడు గమ్ముగా అనుకోండి, మౌనం అర్ధ అంగీకారం అంటారు. అంటే మౌనం అంటే సగం అంగీకరించినట్టే. తప్పు చేసిన వ్యక్తి ఏం చేశాడే, అబ్బో ఇంకా తప్పుగా ఉన్నాడంటే చేసినట్టే, ఏమి తెరడా. కానీ ఇక్కడ యేసుప్రభువు మౌనం కాదంటే ఆయన అపరాధాన్ని అంటే వాడేసి నింద ఒప్పుకున్నట్టు కాదు అర్థం. తండ్రి చిత్తము జరిగించబడాలి. హల్లెలూయా. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అది నెరవేర్చబడాలి. ఎందుకు వచ్చాడు యేసుప్రభువు? సమస్త మానవాళి పాప పరిహారం నిమిత్తమై శిలువలో మరణించడానికి, ప్రజలకు రక్షణ ఇవ్వడానికి, తిరిగి లేచి తాను ఏంటో ప్రజలకు లోకానికి తెలియజేయడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అక్కడ ఆయన అందరిలాగా మాట్లాడేస్తే ఆ కార్యాలు ఎక్కడ జరగాలి? కార్యాలు జరగాలి అంటే ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండాలి. మౌనంగా ఆయన మౌనాన్ని చూచి ఎందరికో తీర్పు తీర్చిన అది మేధావి పిలాతు తన జీవితంలో మొదటిసారి ఆశ్చర్యపడ్డాడండి. హల్లెలూయా. మొదటిసారి ఆశ్చర్యపడ్డాడు. ఎంతో మంది తీర్పు తీర్చాడు, ఎంతో మందికి శిక్షణ తీర్చాడు. అది జ్ఞాని పిలాతు తన జీవితంలో మొదటిసారి యేసయ్య విషయంలో ఆశ్చర్యపడ్డాడు. ఇంత మౌనం ఇన్ని చెప్తుంటే గౌరవం అన్నది కదా. ఆయన మౌనాన్ని చూసి పిల్లలను ఆశ్చర్యపడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు జీవితంలో ఆయన పుట్టుక కావచ్చు, ఆయన జీవితం కావచ్చు, ఏంటి ఆయన బోధ కావచ్చు, ఆయన చేసిన అద్భుతాలు కావచ్చు, ఆయన మరణం కావచ్చు, ఆయన పునరుద్ధరణ సమస్తము ఆశ్చర్యం ఆశ్చర్యం ఆశ్చర్యం. అందుకని ఆయన ఎవరు అంటే ఆశ్చర్యకరుడైనటువంటి యేసు. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో కూడా ఆయన ఆశ్చర్యం జరిగించాడు. అది మొదటి ఆశ్చర్యం ఏంటంటే మన మారు మనసు పొంది రక్షింపబడ్డమే. హల్లెలూయా. ఇది ఆశ్చర్యం. మనలో ఏదో ఒక అద్భుతం జరిగితే కాదు, మనం చూసేది మనకు ఆశ్చర్యం. ఎందుకంటే నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను, ఈరోజు ఇలా ఎలా మారిపోయాను. ఆశ్చర్యం ఆశ్చర్యం. మన బుద్ధ రక్షణ బట్టి, మారు మనసును బట్టి ఆశ్చర్యం. మన జీవితాలు మారిన మన బ్రతుకులు బట్టి ఇంకొక ఆశ్చర్యం కూడా కాదు, మొదట మనకే ఆశ్చర్యం. నేను ఎలా అయినా మారాను. ఇలా చెప్పిన వాడు ఎంతో మంది, నేనేనా అసలు నేను మారేనా? యేసయ్య మార్చాడు. ఆయన ఆశ్చర్యకరుడు. తల్లిదండ్రులు మార్చలేకపోయారు, అతని చదువు మార్చలేకపోయింది, అతని ఉద్యోగం మార్చలేకపోయింది, అతని పదవి మార్చలేకపోయింది, ఈ సమాజం మార్చలేకపోయింది. కానీ యేసుక్రీస్తు వారు అతని జీవితాన్ని మార్చినప్పుడు ఆ వ్యక్తికి ఆశ్చర్యం ఉండదా? ఖచ్చితంగా ఆశ్చర్యం ఉంటుంది. ఎంతో మంది ఆశ్చర్యపడి సాక్ష్యం ఇచ్చి ప్రభువుని కనపరిచేవాళ్ళు కోపల్లరు. ఒకరిద్దరు కాదండి, ఒకరిద్దరిది చెప్పుకోవచ్చు, వేళను లెక్క పెట్టలేము. ఎందరో వాళ్ళలో మనము కూడా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఆశ్చర్యకరంగా చేసే మనందరికీ కూడా కనపరుద్దాం. మన చుట్టూ చేసిన ఆశ్చర్య కార్యాలు బట్టి ఆయన కనపరుద్దాం, స్తుతిద్దాం. ప్రభు సందేశం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి గల దేవా, యేసయ్యా నీకు వందనాలు. ఇంతవరకు నాయనా నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించారు నాయనా, స్తోత్రములు. ఆశ్చర్యకరుడైన దేవా, నీ జీవితంలో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను నీ వాక్యంలో చూసే అవకాశం మాకు దయచేస్తాం. మా జీవితాలు కూడా ఎన్నెన్నో ఆశ్చర్యమైన కార్యం చేసిన దేవుడిగా ఉన్నావయ్యా, వందనాలు. అంత మాత్రమే కాకుండా అయ్యా నా తండ్రి, మీ ప్రజలైన మేము అయ్యా భయపడకూడదని ధైర్యం కలిగి జీవించాలని కూడా నీ వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా ఈ సమయంలో ఈ దినమందు మమ్మల్ని బలపరిచిన తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాక్యం ఇంతవరకు నాయన ఎంతో చక్కగా విన్నటువంటి నీ ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరు వంతున ఆశీర్వదించిన ఆయన దీవించండి ప్రభా. ఏ బిడ్డలు ఎటువంటి సమస్యల మధ్య ఉన్నారో యేసు నామములో వారి సమస్య నుంచి విడుదల ఇవ్వమని అడుగుతున్నాం. ఆర్థిక సమస్యలు చూపించాయా, అప్పుల సమస్యలు చూపించిన ఆయన దేని విషయంలో అయితే బిడ్డలు భయపడుతున్నారో ఆ భయం నుంచి యేసు క్రీస్తు నామములో సంపూర్ణమైన విడుదల ఇవ్వమని అడుగుతున్నాం. తండ్రి నీకు వందనాలు. నీ పరలోకపు దీవెనలతో నింపమని వేడుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఆమేన్. ఆశీర్వాదం పొందుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరిన మనందరికీ, ప్రపంచంలో సమస్తమైన పరిశుద్ధులకును సదాకాలము తోడుగా ఉండి సకల విధములైన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపి క్రీస్తు యేసు రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్.